హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చిన్న కాకరకాయల పులుసు అయితే చేస్తున్నాను. దీనికోసం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ ఎక్కాక తాలింపు గింజలు అయితే వేసుకోండి. బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. చిన్న ఆనియన్ బాగా కట్ చేసుకొని పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, పసుపు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అయితే ఈ కాకరకాయలు వచ్చేసి నాకు చిన్న చిన్నవి బాగా నేనే వెతుక్కున్నాను అనమాట. నార్మల్ కాకరకాయల్లోనే నేను వెతుక్కొని తీసుకున్నాననమాట. ఈ చిన్న చిన్న కాకరకాయలు పులుసు పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను కావాలని తీసుకున్నాను. ఈసారి కూరగాయలు నేనే కావాల్సినవి తెచ్చుకున్నానమాట. ఇందులోకి పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఇందులో వేయించుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. బాగా బ్రౌనిష్గా రోస్ట్గా వచ్చే వరకు కూడా బాగా వేపుకోవాలి. ఆ తర్వాత నేను దీంట్లోకి వచ్చేసి ఒక 4 టమాటాలు బాగా మెత్తగా ఉన్నవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇందులో యాడ్ చేసుకొని మూత మనం ఈ విధంగా టైట్గా పెట్టుకుంటే మనకి వెంటనే మగ్గిపోతాయి అనమాట. ఈలోగా అయితే కాకరకాయలు పీల్ చేసుకొని ఒక 3-4 ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఇవి చిన్న చిన్న కాకరకాయలు కదా, ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల అందులో ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి ముక్క మెత్తగా ఉడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇందులో పండిపోయినవి, కొంచెం ముదిరిపోయినవి తీసేసానమాట. మనం ఉడికాక కూడా లోపల విత్తనాలు మనకు కొంచెం ముదురుగా ఉంటే తీసేయచ్చు, లేదంటే తినేయచ్చు. సో ఈ విధంగా అయితే నేను ఘాట్లు పెట్టుకున్నాక ఈలోగా అయితే టమాటాలు చూస్తే బాగా మగ్గిపోయాయి. వీటిని ఏంటంటే మనం కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం బాగా గ్రేవీగా వస్తాయి. ఉప్పు వేసేసుకొని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. బాగా దగ్గరకు వచ్చే వరకు కూడా ఉంచాక అప్పుడు మనం ఈ కాకరకాయలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ కూరగాయకైనా కూడా మనం ఎక్కువగా ఆయిల్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చాక వాటర్ కానీ, చింతపండు పులుపు కానీ అప్పుడు యాడ్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ కాకరకాయలు కంపల్సరీ ఏంటంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తింటూ ఉండాలి. చిన్నపిల్లలు ఎక్కువగా, ఇప్పుడు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు అందరికీ షుగర్లు వచ్చేస్తున్నాయి కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. చిన్నపిల్లలు కూడా స్వీట్స్ అవి ఎక్కువ తింటూ ఉంటారు కదా. ఇలాంటివి తింటూ ఉండడం వల్ల ఏంటంటే జలుబులు, ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ కానీ, నాన్ వెజ్ తిన్నాక మనకు కొన్ని వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల మనం ఏంటంటే కొంచెం వెంటనే రికవర్ అవుతాం అనమాట. సో ఈ విధంగా ఏ కాకరకాయైనా కూడా మనం స్కిప్ చేయకుండా తినొచ్చు. చాలా రకాలు ఉన్నాయి కదండి, పెద్ద కాకరకాయలు, ఆ కాకరకాయలు, ఇంకా కాసర కాకరకాయలు అని, మీడియం సైజ్ కాకరకాయలు, ఒక 3-4 రకాలు ఉన్నాయి నాకు తెలిసినవి. మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే నేను కారం యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని అప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ టమాటా పులుపే సరిపోయిందనమాట. ఒకవేళ మీరు ఇంకా పులుపు ఎక్కువగా తినాలనుకుంటే ఈ వాటర్ బదులు చింతపండు అయితే యాడ్ చేసుకోండి. ఈ కాకరకాయ అంతా కూడా బాగా ఉడికిపోయే వరకు కూడా మనం ఉంచుకోవాలి. ఘాట్లు పెట్టాం కదా, కాబట్టి బాగా పులుపు, ఉప్పు, కారం బాగా పట్టి ముక్కకి చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇది మనకి ఒత్తితే అర్థమైపోతుంది. గరిటెతోటి ఈజీగా మనకి బాయిల్ అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట. సో అప్పుడు ఇంక దించేసుకోవచ్చు. సో చూసారు కదా, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి బీట్రూట్ పచ్చడి. ఇది కూడా ఒకే రోజు చేశాను, కాకపోతే నాకు వీడియో మీకు ఎడిట్ చేయడానికి కుదరలేదు. రేపైతే నేను మీకు అప్లోడ్ చేస్తాను. బీట్రూట్ పచ్చడి కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఈరోజు వంటలు మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చేసే లైక్ వల్ల చాలామందికి మాకు ఫార్వర్డ్ అవుతుందన్నమాట. వాచ్ అవర్స్ అయితే కలుస్తాయి. సో ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.